ఒకటినబడి అప్పుడు దేవా తప్పైందని మళ్ళా స్నానం చేసి మంచిగా బట్టలు మార్చుకొని ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు నిలివేకి వెళ్ళిపోయినాడు. నిలివేకి వెళ్ళిపోయి అప్పుడు నిలివే ప్రజలకు అందరికి ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. దేవుడు నన్ను పంపించినాడు, మీరందరూ వినండి, మీరందరూ పాపం చేస్తున్నారంట, మీరందరూ తప్పు ఒప్పుకోవాలంట, యేసయ్య మేము పాపం క్షమించండి అంటే దేవుడు క్షమిస్తాడంట, లేకుంటే పై నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తాడంట అని ఒకసారి రోజు 3 రోజులు సువార్త చేస్తే అప్పుడు ఈ వార్త ఎవరికి తెలుస్తుందంట? రాజుకు తెలిసిందంట. ఎవరో రాజు చెప్పినాడు, రాజా ఎవరో ఒక ప్రవక్త వచ్చినాడు, ఒక సేవకుడు వచ్చినాడు, ఆయన మనం పాపం చేసినామంట, దేవుడు మనం చంపాలనుకుంటున్నాడంట, మనము పాపాలు ఒప్పుకుంటే దేవుడు చంపాడంట అని చెప్తే అవునా అని అప్పుడు రాజు కూడా భయపడి అవునా అయితే అందరూ ఉపవాసం ఉండండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, ఎవ్వరు ఏం తినకూడదు, జంతువులకు కూడా నీళ్లు పెట్టాకండి, జంతువులకు కూడా గడ్డి పెట్టాకండి అని చెప్పేసి జంతువులకు కూడా నీళ్లు పోయకుండా జంతువులకు కూడా గడ్డి పెట్టకుండా, జంతువులు అంటే ఏంటివి? గొర్రెలు మేకలు ఉంటాయి కదా, వాటికి కూడా ఏం చేయరు? అన్నము పెట్టారనమాట. అప్పుడు మీరందరూ కూడా అందరూ ఉపవాసం ఉండండి అని అందరికి ఉపవాసం చేసి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కోపం అంతా చూడండి, ప్రార్థన చేస్తే ఏమైతుంది? దేవుని కోపము పోతుంది. తప్పు ఒప్పుకుంటే దేవుడు ఏమైపోతాడు? చల్లగా అయిపోతాడు. అప్పుడు వాళ్ళని ఏమనకుండా కాపాడతాడు, అగ్ని వేయకుండా చంపకుండా వాళ్ళని కాపాడతాడు. కాపాడిన తర్వాత అట్లా దేవుడు మన ప్రార్థన చూడండి, తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడా లేదా? ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. మనం తప్పు ఒప్పుకుంటే ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు, క్షమించి మళ్ళా మనల్ని కాపాడతాడు. కాబట్టి మనం కూడా తప్పు చేసినామా లేదా? ఎన్నో పాపాలు చేస్తుంటాం కదా, అల్లరి చేయడం కూడా పాపమే, అమ్మ నాన్న మాట వినకపోవడం పాపమే, స్కూల్లో టీచర్ల మాట వినకుంటే పాపమే, ఇక్కడ చెప్పేటప్పుడు ఇక్కడ వినకుంటే పాపమే.